ఇప్పుడు మా చెల్లి దగ్గర 18 గేదెలు ఉన్నాయి సార్. 18 గేదెలు క్వాలిటీ గేదెలు ఉన్నాయండి. దాంట్లో ఒక 6 గేదెలు ఈనేసి ఉన్నాయి సార్. 12 గేదెలు అమ్మ శివుడి గేదెలు ఉన్నాయండి. శివుడి గేదెకి అయితే మీ 15 రోజులు గ్యారంటీ ఇస్తామండి. ఈనేసిన గేదెకి అయితే 2-3 పూటలు పాలు పిండుకుని సార్ తీసుకొచ్చాను రైట్లు. ఏవి సైజ్ అండి ఇవి మామూలుగా అయితే కొంచెం దీంట్లో కొద్ది కురస రకాలు అయితే మనకి 1,30,000 1,20,000 కొత్తనా ఇవి అయితే కొంచెం 1,50,000 దాటి ఉంటాయండి. 1,50,000 దాటి ఉంటాయి. ఈ పాలు అయితే అన్నవి పూటకి 8-9 అని. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మన ఇక్కడ కోటేశ్వరరావు గారి డైరీ ఫామ్లో ఉన్నామండి, రాజమండ్రి దగ్గర. ఒకసారి అయితే పూర్తి అడ్రస్ కూడా అన్న అడుగుదాం. అన్న నమస్తేనా? నమస్తే అన్న. మీ పేరు ఒక్కసారి? నా పేరు కోటేశ్వరరావు అన్న. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా మాది, రాజమండ్రి దగ్గర రాయపడి గ్రామం మాది. మా దగ్గర 365 రోజులు కూడా ఏవన్ టాప్ క్వాలిటీ బన్నీ జాపర్బాడి ముర్రగేలు ఎప్పుడు ఉంటాయండి. ఒకసారి లోపలికి పోదామన్నా, ఒకసారి డైరీ చూపిద్దాం. గేదెలు ఎన్ని ఉన్నాయి ఏంటి అని ఒకసారి రండి సార్. చూసుకోవచ్చు, ఇక్కడైతే కనబడుతుంది కదా మొత్తం కూడా. ఈ డైరీ ఫామ్ లో అయితే ఎన్ని ఉన్నాయి గేదెలు ప్రజెంట్? ఇప్పుడు 18 ఉన్నాయండి. 18 గేదెలు రెడీ 18 రెడీ ఉన్నాయండి. ఓకే. పాల కెపాసిటీ విషయానికి వస్తేనా ఈనేసిందండి. ఇది డెలివరీ అయిందా? ఇది మొర్ర దూడ. ఇదేనా ఆడదూడ పుట్టింది. ఓకే. ఇది పాలు జున్ను పాలు 6 అయిందండి. ఇది జున్ను పాలు 6 అయింది. నేను సాయంకాలం వినింది. ఇది మాక్సిమం ఇది పొద్దున్న 7 లీటర్లు, సాయంకాలం 7 లీటర్, రోజు 14 లీటర్లు అవుతుంది. 14 లీటర్ పాలు. అన్న ఇలాంటి గేదెలు కొనుగోలు చేయాలంటే రైతులు ఎంత పెట్టుకోవాలి? ప్రైస్ ఎంత స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర? ఇది సైజ్ ఏవి సైజ్ అండి. మామూలుగా అయితే కొంచెం దీంట్లో కొద్ది కురస రకాలు అయితే మనకి 130,000 1,20,000 కొత్తనా ఇవి అయితే కొంచెం 1,50,000 దాటి ఉంటాయండి. 1,50,000 దాటి ఉంటాయి. పాలు ఎన్ని పెట్టుకోవచ్చు అందా? ఈ పాలు అయితే అన్నవి పూటకి 8-9 అని. అంటే 2 పూటల మీద 16-18 లీటర్ ఖచ్చితంగా ఇస్తాండి. అంటే చూడ సార్ అన్న గేదెలు సార్ చూడు, కింద ఈ లైన్లు కానీ ఇటన్నా ఇగో సొండ లైన్ కానీ మొడులు కానీ కింద అటర్ క్వాలిటీ కానీ ఎక్సలెంట్ గా ఉంటాయి అన్న గేదెలు. ఇప్పుడు ఇవన్నీ కూడా డెలివరీ అయినాయా కాలేదని? ఈ 3 కూడా చూడి అండి. 3 చూడి. ఎన్ని రోజులు టైం ఉందన్న? ఇది వారం ఉన్నదన్న, ఇది ఒక 9 రోజులు ఉన్నదన్న. అది మాత్రం 20 రోజులు ఉందన్న. 20 డేస్ టైం ఉంది సార్. అదైతే ఈ 3 కూడా మనకైతే సూడియా ఉన్నాయి. 3 కూడా చూడి. డెలివరీ అయితే మంచి హై మిల్కర్స్. హై మిల్క్ చాలా బాగుంటుంది సార్. మంచి క్వాలిటీగా ఉంటాయి. మంచి క్వాలిటీ గల గేదెలు అని చెప్తున్నారు. అవును సార్. ఒకసారి తిప్పండి చూసుకోవచ్చు. మనకి సైజ్ చూసుకోండి, హెవీ సైజు, అట్లాగే మంచి పాలు ఇస్తాయని చెప్తున్నారు. అలా పాలు ఇచ్చి కంపల్సరీ ఇక్కడ చెక్ చేసుకోవాలిగా. ఈనేసినట్లకి అయితే 3 పూట చెక్ చేసుకొచ్చారు. శివుడానికి అయితే మేము 15 రోజులు 20 రోజులకి పక్క గ్యారెంటీ ఇస్తామండి. ఓకే. క్వాలిటీ ప్రకారం అయితే మనకి రేట్ అయితే ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉండేనా? 1,20,000 నుంచి అండి. 1,20,000 నుంచి 1,60,000 దాకా ఉంటుంది. 1,60,000 దాకా ఉంది. 1,20,000 నుంచి 1,60,000 దాకా గేదెలు ఉన్నాయి. కోటేశ్వరరావు గారి డైరీ ఫామ్ లో ఉన్నాం మనం. అయితే ఆంధ్ర వస్తా సార్. మన దగ్గర కొత్త రోజులు వస్తుంది. 1,20,000కి 1,30,000కి 1,40,000కి 1,30,000 కూడా మన బర్రెలు ఇచ్చేస్తామండి. అది చెప్పడం 1,60,000 1,70,000 చెప్తాం సార్. వచ్చిన తర్వాత మాట్లాడుకుంటాం, మాకు తగ్గించి ఇచ్చేస్తామండి. ఓకే. మాట్లాడి తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇలాంటి ఫిక్స్ అయితే ఏం లేదు, మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది. అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి. క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. ఇది ఒక రేటు, అదొక రేటు ఉంటుంది. 3 రేట్లు అయితే ఉంటాయి. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా రండి, వచ్చైతే పాలు కంపల్సరీ చెక్ చేసుకోండి డెలివరీ అయిన వాటికి. ఇప్పుడు మా చెల్లి దగ్గర 18 గేదెలు ఉన్నాయి సార్. 18 గేదెలు క్వాలిటీ గేదెలు ఉన్నాయండి. దాంట్లో ఒక 6 గేదెలు ఈనేసి ఉన్నాయి సార్. 12 గేదెలు అమ్మ శివుడి గేదెలు ఉన్నాయండి. శివుడి గేదెకి అయితే మీ 15 రోజులు గ్యారంటీ ఇస్తామండి. ఈనేసిన గేదెకి అయితే 2-3 పూటలు పాలు పిండుకుని సార్ తీసుకొచ్చాను రైట్లు. మన ఫామ్ తరఫున గ్యారంటీ, పక్క గ్యారంటీ సార్. ట్రాన్స్పోర్ట్ కోసం కూడా చెప్తాను సార్. మామూలుగా ఇప్పుడు 5 రోజులు 5 ఆటలు లోపు అయితే సార్ మేము డీజిల్ పంపిస్తే మీరు ఎంచుకుంటే 5 తీసుకుంటే డీజిల్ 5 తీసుకుంటే మాత్రం డీజిల్ పెట్టుకుంటే సరిపోద్ది అని చెప్తున్నారు. క్వాలిటీ చూసుకోండి మీరు. మీకైతే 5 ఆటల లోపు డీజిల్ సార్. 5 దాటి 6, 7, 10 దాకా కొంటే ట్రాన్స్పోర్ట్ ఆంధ్ర తల్లి అందరం సరే మేము ఫ్రీగా ఇస్తామండి. సార్ ఓకే. చూసుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ కూడా మీరు 5 గేదెల పైన 6 తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్. 5 దాటితే ఫ్రీ అండి సార్. 5 లోపు ఉంటే డీజిల్ సార్. ఓకే. 5 లోపు ఉంటే డీజిల్, 5 దాటితే ఫ్రీ అని చెప్తున్నారు. చూసుకోవచ్చు. మనకి వెహికల్స్ కూడా ఇక్కడ ఉంటాయని అరేంజ్ చేస్తారా? ఉంటాయి సార్. వెహికల్స్ కూడా అరేంజ్ చేస్తారు. ఓకే. వెహికల్స్ కూడా అరేంజ్ చేస్తా అని చెప్తున్నారు. ఇక్కడ కోటేశ్వరరావు గారి డైరీ ఫామ్లో ఉన్నాం ప్రజెంట్. అయితే మీకు ఎవరికన్నా బఫెలోస్ కావాలంటే నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు సార్. ఫైనల్గా రైతులకైతే మన ఫామ్ తరఫున గ్యారంటీ మాత్రం ఇన్ని విధాలుగా తీసుకొని చూసి తీసుకోవచ్చు. అవును సార్. ఒకసారి కాంటాక్ట్ నెంబరు, అడ్రస్ ఒకసారి. అవును సార్. మాది ఆంధ్ర తెలంగాణ తూర్పుగోదావరి రాగంపేట గ్రామం మాది. మా దగ్గర 360 రోజులు కూడా A1 టాప్ క్వాలిటీ గేదెలు ఉంటాయండి. మా అడ్రస్ ఇచ్చాను. ఇంకోసారి అడ్రస్ చదువుకోండి సార్. ఓకే. అవును సార్. చూసుకోవచ్చు. ఇక్కడైతే మనకి కోటేశ్వరరావు గారి డైరీ ఫామ్లో ఉన్నాం మన ఆంధ్ర రాజమండ్రి దగ్గర. మీకు ఎవరికైనా బఫెలోస్ కావాలంటే నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు. 9618064022 నెంబర్ అండి. రైతులు కొంతమంది రైతులు సార్ రాకుండానే మాకు వాట్సాప్లో కాల్ చూపించండి సార్, మాకు వీడియో కాల్ చూపించారు అన్నారండి. రైతులు రాకుండా కూడా సార్ మీకు వీడియో కాల్ చూపించారు. రేట్ మారుకుంటే అమౌంట్ కొడితే మేము పంపించేసి ఏర్పాటు కూడా చేస్తాం సార్. సగం డబ్బులు కొడితే ఉన్న సగం డబ్బులు ఇంటికి కూడా వచ్చండి. ఆ రకం కూడా మేము ఏర్పాటు చేస్తాం సార్. ఇంకా మీకు 10 రోజులు టైం ఉంది అనుకోండి. 10 రోజులు టైం ఉంది డెలివరీ అవ్వడానికి. అవునండి. ఓకే. చూసుకోవచ్చు. డెలివరీ అవ్వడానికి అయితే ఒక 10 డేస్ అయితే టైం ఉందని చెప్తున్నారు. ఇది పొద్దున్న 8 లీటర్లు, సాయంత్రం 8 లీటర్లు అండి. ఓకే. పొద్దున్న 8, సాయంత్రం 8. డెలివరీ అవ్వడానికి అయితే టైం ఉంది. టైం ఉందండి. ఓకే.
ఇది వారం టైం ఉంది అనుకోండి. ఇంకా వారం 1 వీక్ టైం ఉంది. ఓకే. ఇది బన్నీ అండి, ఇది బన్నీ బ్రీడ్ సంబంధించి. బన్నీ బ్రీడ్ ఇది. ఓకే. జాతి కూడా మంచి ఇంకో సార్ ఇవి సైజ్ అండి. ఓకే. రూపరింగ్ అనమాట, రూపకోసం కూడా దూరదండి. ఓకే. అంత క్వాలిటీ ఉంటుందండి. ఓకే. ఓకే. కొంచెం మొత్తం కూడా క్వాలిటీ గల గేదెలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఇది కూడా బన్నీ అండి. బన్నీ. ఓకే. ఇది కూడా హైట్ చూసుకోవచ్చు, సైజ్ చూసుకోవచ్చు, అన్ని కూడా హెవీ సైజ్ ఉన్నాయి. ఇది ముర్రా అండి. ముర్రా పూటకి సార్ అన్ని కూడా 2 పూటల మీద మీకు 12, 14, 16 లీటర్ పాలు ఇచ్చి గేలు ఉంటాయి మన దగ్గర. ఓకే. అన్న పాలు చూసుకోవచ్చు ఇక్కడ రైతులు. చూసుకోవచ్చండి. మీరు పొద్దున పూట, సాయంకాలం పూట, మరుసటి పూట, పొద్దున పూట కూడా 3 పూటల పాలు పిండుకుని తీసుకెళ్ళొచ్చండి మన దగ్గర. ఆ రేట్లు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. 1,60,000 స్టార్టింగ్ అండి, 1,60,000, 1,70,000 దాకా ఉంటాయండి. రైతు మన దగ్గరకు వచ్చేస్తే 1,30,000, 1,35,000, 1,40,000 కూడా గేర్ ఇచ్చేస్తానండి. 1,20,000 కూడా గేర్ ఇచ్చేస్తానండి నేను. ఓకే. అదే ప్రైస్ ఎంతనా? ఏంటన్నా స్టార్టింగ్ ప్రైస్ 1,20,000 అన్న. 1,20,000 నుంచి 1,60,000 దాకా ఉంటుందన్న. ఓకే. రేటు మన దగ్గర వచ్చి ఇప్పుడు 1,20,000 ఎన్ని పాలు ఇస్తాం అందాజు? 1,20,000 అంటే అన్న మీకు పొద్దున్న గారు సాయంకాలం 6 వస్తాయి అన్న. 12 లీటర్లు. 12 లీటర్లు వస్తాయి. 1,30,000, 1,40,000 అనుకున్నా. అవి పూటకి 7, 8 అంటే 14, 16 సైజుని పెట్టి పాలిస్తాయి అన్న. అది ఇప్పుడు సూడి గేదెలు కొంటే బెస్టా, పాడి గేదెలు పెట్టి కొంటే బెస్ట్ అన్న? అంటే శివుడి గేలు కుట్టుకుంటే బెస్ట్, ఏదైనా బెస్ట్ పర్వాలేదండి. ఎందుకంటే శివుడి గేలు అన్న మా దగ్గర ఇప్పుడు సపోజ్ దీని తర్వాత మేము 2-3 పూటల పాలు చూపించాలకే ఇస్తున్నాం. ఓకే. ఈనేసిన అయితే శివుడి అనుకోండి మీకు ఒక వారం రోజులు, 10 రోజులు ఈనేస్తున్నాం మేము. దానికి కూడా మేము ఒక 15 రోజులు గ్యారంటీ ఇస్తాం మేము. దానికి మై కంపెడిచ్చినా మాదే పూసి ఓ 15 రోజులు మా పక్క మాదే హామీ అన్న. ఓకే. మన పాలు ఏమన్నా అటుపోయినాక తగ్గుతాయన్నా? వాతావరణానికి చేంజ్ అయిపోతాయి? ఏం తక్కువ అన్న, పాలు ఏం తక్కువ అన్న. ఇప్పుడు మేము ఏం పెడతాం అన్న, పొద్దున మళ్ళీ ఎండుగడ్డ వేస్తాం, మధ్యాహ్నం చమ్మ పచ్చగడ్డి జొన్న సోపు వేస్తాం అన్న. అందులో ఎండుగడ్డ ఇంకో అదన్న మేటు. ఓకే. ఓకే. ఎండుగడ్డి మేటు అదన్న. ఓకే. సొప్పం కదన్న, జొన్న సొప్పు అదిగో అన్న. ఇప్పుడు డెలివరీ అయిన దానికి మనం ఏమేమి దానం ఇస్తున్నాం? డెలివరీ అయిన దానికన్నా అవి డెలివరీ కన్నా తెల్ల జొన్నలు ఉడబెట్టి మేము మొక్క దాన్ని కూడా అది కొంచెం మిక్సీలో అది ఆడేసి ఉంటుంది అది దాన్ని ఆ మొక్కనే తెల్ల జొన్నలు ఆడేసి మేము ఉడబెట్టి పెడతాం అన్నది. ఈనేసిన వాటికి మామూలుగా ఒక వారం 4 రోజులు పోయింది అనుకోండి వాటికి ఇది జొన్న పొట్టు, పత్తి చెక్క, నూకల జావ మొత్తం 4 రకాలు 3 రకాలు కలిపి పెడతాం అన్నట్లకి. ఓకే. ఓకే. ఇప్పుడు ఇదేనా, దీని గురించి ఒకసారి చెప్పరా? ఇది డెలివరీ అయిందా కాలేదా? ఇది శివుడు అండి. ఇది ఓకే. ఎన్ని రోజులు టైం ఉందా? ఇది ఇంకా 15 రోజులు టైం ఉందండి. ఇది 15 రోజులు. ఓకే. చూసుకోవచ్చు. 15 డేస్ టైం ఉందని చెప్పి ఇది ఈనేసిందండి. ఇది డెలివరీ అయింది. ఇది మొర్రా. ఓకే. ఎన్ని రోజులు అయిందన్న డెలివరీ అయిందా? ఇది నిన్న అయిందండి. ఇది కూడా నిన్న డెలివరీ అయింది. ఇంకా దూడ జున్నుపాలు ఎన్ని వస్తున్నాయి? జున్నుపాలు 6 అయిందండి. ఇది 6 లీటర్లు. ఓకే. ఇది ఒళ్ళు అరిపోయింది మ్యాచ్ అన్న. పొద్దున్న 7 లీటర్లు, సాయంకాలం 8 లీటర్లు అవుతుంది. ఇది ఓకే. ఓకే. ఇక్కడ రైతులు అయితే ఉండి పాలు చెక్ చేసుకోవచ్చు. పాలు చెక్ చేసుకుని కూడా 2 పూటలు మా దగ్గర ఉండండి. వాళ్ళకి మామూలు రూమ్ ఎలా బట్టి అన్ని కూడా చేస్తామని మేము. ఓకే. మా షెడ్ ఇంకా మా హౌస్ అదిగో అన్న. మీకు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు మేము బాగా చూసుకుంటాం అన్న. ఓకే. ఇదిగో ఇది పంచగలని. ఇది పంచగలని. ఓకే. ఈ మొఖం మీద ఇలా వైట్ సొక్కు ఉండాలన్నా, ఎదరు కాళ్ళకి వెనకాల కాళ్ళకి తోక కూడా వైట్ సొక్కు ఉండాలి. ఈ జాతి ఎక్కడో మాకు దొరకవండి, ఎక్కడో 1000 ఒకటి వస్తుంది అంతేనండి. ఇది ఓకే. ఇది కూడా క్వాలిటీ అన్న. ఇది బన్నీ అండి. ఇది బన్నీ బ్రీడ్. ఇది ఈనేసిందండి. ఇది ఓకే. ఇప్పుడు పాలు ఎన్ని ఇస్తుందండి? ఇది పాలు పోయినప్పుడు 6 ఇస్తుందండి. ఓకే. పొద్దున్న 6, సాయంకాలం 6 ఇస్తుందండి. ఇది ఓకే. ఇంకా దూడ ఇంకో దీని దూడ పెయ్యి దూడ, ఆడదూడ ఉంది. ఆడదూడ అన్న. ఓకే. దాని దూడ కూడా ఇది ఇంకా టైం ఇంకా 20 రోజులు టైం ఉందండి. ఇంకా 20 డేస్ టైం ఉంది. 20 డేస్ టైం ఉందా? ఇది మన దగ్గర డెలివరీ అయినవి, డెలివరీ కాబోయే 2 ఉంటాయి. 2 రకాలు ఉంటుంది. ఈనేసిన ఉంటాయన్నా, శివుడు కూడా మా దగ్గర ఉంటాయి. ఓకే. నెంబర్ 1 క్వాలిటీ బర్రెలు ఉంటాయి. దానిలో కూడా మేము ఒక 4 రకాలు 3 రకాలు దానిలో మిక్సింగ్ చేసాను కలిపేసి మేము డబ్బాలు పెడతాం లోపల. ఇలా ఒకసారి అని చూద్దాం. మొత్తం 3 రకాలు 4 రకాలు ఎన్ని కేజీలు వేస్తారండి? కలిపేసి మొత్తం వేస్తామండి. ఈ డబ్బా ఇంకో డబ్బాలను కూడా పులి చేస్తామండి. ఓకే. 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 పులి చేసి దాని విషయానికి వస్తే మాత్రం ఇంకో ఇదేమో ధాన్యం అండి. ఇది ఈ ధాన్యం కూడా మొక్క ఆడేసేసి ఇది కూడా ఉడబెట్టి పెడతాం. ఇది కూడా ఉడబెట్టి పెడతాం. ఈ నాటికి కట్టాలి. ఓకే. సూడాటికి అయితే ఓన్లీ గడ్డి. సూడాట్లకి అయితే వాటర్ మీద తౌడేసి పెడతామండి. ఈనేసిన నాటికి అయితే మాత్రం ఖచ్చితంగా దాన ఉడబెట్టి పెడతామండి. ఓకే. ఒక వారం రోజుల దాకా మనతో పెట్టమండి. వారం పోయిన తర్వాత మాత్రం వారం ముందు వేస్తే మడ్డి వేస్తే చెప్పేసి వారం పోయిన తర్వాత మాత్రం బాగా పెడతామండి. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.